ఈరోజు మనం సోషల్ స్టడీస్ ఎస్సీఏలో భాగంగా ఎకనామిక్స్ సబ్జెక్ట్లో టాపిక్ రెవెన్యూ మరియు ఎక్స్పెండిచర్, రాబడి మరియు వ్యయం. ఏ దేశంలో అయినా ప్రభుత్వం ఆధునిక ప్రభుత్వాలన్నీ సంక్షేమ ప్రభుత్వాలుగా పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే ఆ దేశం యొక్క ధ్యేయం ఏమై ఉంటుంది అంటే ప్రజా సంక్షేమమే ఆ ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ఉంటుంది. పెట్టుబడిదారీ దేశాలైనా అంతే, తర్వాత సామ్యవాద దేశాలైనా అంతే. ఆధునిక ప్రభుత్వాలన్నీ సంక్షేమ ప్రభుత్వాలుగా మారిపోయాయి. పెట్టుబడిదారీ దేశాలు కూడా ప్రజల యొక్క సంక్షేమమే, వెల్ఫేరే ముఖ్యంగా భావిస్తున్నారు. అందుకోసం నేడు సామ్యవాద దేశాలే కాకుండా పెట్టుబడిదారీ దేశాలు, తర్వాత నియంతృత్వ దేశాలు, ఏ దేశంలో అయినా సరే పాలన ఎట్లా ఉంది అంటే ప్రజా సంక్షేమం ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ రకాల పాత్రలు నిర్వహిస్తుంది. పూర్వకాలంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఎట్లా ఉంది అంటే పూర్వకాలంలో ఓన్లీ రాజ్యాన్ని సంరక్షించడం, దేశ భద్రతను కాపాడడం మాత్రమే రాజ్యం యొక్క ధ్యేయంగా, రాజ్యం యొక్క అల్టిమేట్ ఎయిమ్గా ఉండేది. కానీ ప్రస్తుతం నేటి ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క పాత్ర కూడా మారింది. ఒకటి, ప్రభుత్వం యొక్క పాత్ర ఏంది అంటే దేశ సంరక్షణ. దేశాన్ని విదేశీ దండయాత్రల నుంచి కాపాడి దేశ ప్రజల్ని సురక్షితంగా ఉంచడం కోసం. ఎందుకు అంటే దేశం సురక్షితంగా ఉంటే ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. మన దేశంలో పెట్టుబడులు పెరగాలంటే మన దేశం ఎట్లుండాలి? సంరక్షణ ఉండాలి. దేశ సంరక్షణ, దేశాన్ని మనము కాపాడుకోగలగాలి. సార్వభౌమత్వ దేశం కాబట్టి ఇతర దేశాలకు తలొగ్గకుండా మన దేశం ఇతర దేశాల యొక్క విదేశీ దండయాత్రలను తిప్పికొట్టే విధంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే సైన్యం మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుంది. ఈరోజు ఏ ప్రభుత్వాలైనా సరే ప్రతి దేశం కూడా తన దేశంలో రక్షణ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అదేవిధంగా రెండోది, శాంతి భద్రతలను పరిరక్షించడం. బహిర్గత పరిరక్షణే కాకుండా దేశ సంరక్షణకు సంబంధించి అంతర్గతంగా అంటే దేశం లోపల కూడా శాంతి భద్రతలు కాపాడాలి. ఎందుకంటే దేశంలోని రాష్ట్రాల్లో అల్లకల్లోలా ఉంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోతాయి. అందుకోసమే ప్రభుత్వాలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాయంటే అంతర్గత కల్లోహాలు కలగకుండా దేశంలో శాంతి భద్రతలు నెలకొల్నేటట్లు చేస్తుంది. దీనికోసం పోలీస్ వ్యవస్థ మీద, లోకల్లో ఉండే పోలీస్ వ్యవస్థ మీద ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా విదేశస్తులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే మన దేశంలో శాంతి భద్రతలు ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా మూడోది, సామాజిక వస్తు సేవల్ని అందించడం. ప్రభుత్వం మనం ఏం చేస్తుందంటే వివిధ రకాల సామాజిక వస్తువుల్ని, తర్వాత సేవల్ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రజల యొక్క సంక్షేమం కోసం పార్కులు కట్టించడము, తర్వాత విహారయాత్రలు పరిరక్షించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్కొండ కోట, చార్మినార్ ఇట్లాంటి వాటిని, అదేవిధంగా మ్యూజియంస్ పరిరక్షించడం, ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉంది. సామాజిక వస్తువుల్ని కూడా పరిరక్షిస్తుంటాయి. అంటే పార్కుల్ని, జాతీయ పార్కులు, తర్వాత అదేవిధంగా దేశంలో ప్రజల మధ్య అంటే రోడ్డు రవాణా వ్యవస్థ, ఇట్లాంటి సామాజిక పరమైనవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆధునిక ప్రభుత్వాల ధ్యేయం సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పడం. అంటే ప్రతి ప్రభుత్వం కూడా తమ దేశంలోని ప్రజలు సంక్షేమమే వాటి ధ్యేయం. అందుకోసమే నేటి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వివిధ రకాల సంక్షేమ పథకాలని ప్రకటించడం జరుగుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో. మరి ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి రెవెన్యూ అంటున్నాం. ప్రభుత్వ రాబడి, గవర్నమెంట్ రెవెన్యూ ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వాలు నేటి కాలంలో అనేక విధులు నిర్వహిస్తున్నాయి. అంటే రకరకాల విధులు. అంటే ఇంతకుముందు లాగా దేశం రక్షణకే తమ యొక్క బాధ్యత కాదు. దేశ రక్షణే కాకుండా ఈరోజు ప్రభుత్వాలు ప్రజల కోసము ప్రాజెక్టులు కట్టించడము, ఆనకట్టలు నిర్మించడం, వీటితో పాటు పరిశ్రమలు నెలకొల్పడము, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడము, రోడ్లు, తందితపాల ఇలాంటివన్నీ నిర్వహించడం. ఆ విధుల నిర్వహణకు భారీగా నిధులు అవసరం, మరి డబ్బు అవసరం. భారీగా డబ్బు అవసరం కాబట్టి మరి ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాబడి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వ రాబడి ఎట్లా వస్తుందంటే పన్నులు మరియు ఇతర రూపాల్లో ప్రజల నుండి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ధనాన్ని సేకరించడం జరుగుతుంది, ద్రవ్యాన్ని సేకరిస్తుంది, ప్రజల మీద ట్యాక్సెస్ వేస్తుంది. ప్రభుత్వము వివిధ రకాల సంక్షేమ పథకాలు మీద ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వానికి రాబడి కావాలి. ఈ రాబడి ఎట్లా వస్తుంది? ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. అది డైరెక్ట్ ట్యాక్సెస్ అయినా కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయినా కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వానికి ఇతర రూపాల్లో అంటే ఫీజులు కలెక్ట్ చేయడము, తర్వాత ఆస్తుల్ని జప్తు చేయడము, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వివిధ ట్యాక్సెస్ విధించడం, వీటి ద్వారా ద్రవ్యం సమకూరుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇంకా
ప్రభుత్వం వివిధ మూలాల నుంచి కూడా ప్రభుత్వం రాబడి అంటే డబ్బును సేకరించుకుంటుంది. ఈ ద్రవ్యాన్ని ఏ విధంగా సేకరించుకుంటుంది అంటే ప్రభుత్వము లోటు బడ్జెట్ విధానం ద్వారా, అదేవిధంగా ద్రవ్యాన్ని ముద్రించడం ద్వారా, అదేవిధంగా రుణాల ద్వారా, అంతర్గత రుణాలు, బహిర్గత రుణాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వానికి రాబడి అనేది రావడం జరుగుతుంది. ప్రభుత్వం రాబడి వచ్చిన తర్వాత వ్యయం. మరి ప్రభుత్వ వ్యయం అంటే ఏంది? ప్రజలను పరిరక్షించడం కోసం, ఆ సంక్షేమ కార్యక్రమాల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించాలి. ఆ రూపొందించిన కార్యక్రమాల మీద పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వం వ్యయం చేయాలి. మరి ఈ సంక్షేమ కార్యక్రమాల మీద వ్యయం చేయాలి అంటే ఇదంతా ప్రభుత్వానికి ఖర్చు. దీన్ని ప్రభుత్వ వ్యయం అంటాం. మరి ప్రభుత్వ రాబడి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే ప్రభుత్వ రాబడి టైప్స్ ఆఫ్ రెవెన్యూ యొక్క రకాలు పేర్కొనండి అంటాడు. ప్రభుత్వ రాబడిని స్థూలంగా మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రభుత్వానికి రాబడి ఎట్లా వస్తుందంటే 2 రకాలుగా వస్తుంది. ఒకటేమో పన్ను రాబడి, రెండోది పన్నేతర రాబడి. దాన్నే ట్యాక్స్ రెవెన్యూ అంటాం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మరి పన్ను రాబడి అంటే ప్రభుత్వం వివిధ రకాల పన్నులు విధిస్తుంది ప్రజల మీద. దాన్ని ప్రత్యక్ష పన్నులు అనవచ్చు, పరోక్ష పన్నులు అనవచ్చు. అదేవిధంగా పన్నేతర రాబడి అంటే ఇక్కడ ఫీజుల ద్వారా, జప్తుల ద్వారా, జరిమానాల ద్వారా పన్నేతర రాబడి కూడా వస్తుంది. మరి ప్రభుత్వ రాబడి అనగా ప్రభుత్వ ఆదాయ మార్గాలకై అన్వేషించి పౌరుల నుండి రాబట్టే ధనాన్ని ప్రభుత్వ రాబడి అంటాం. ప్రభుత్వ రాబడి అంటే ప్రభుత్వం తన ఆదాయ మార్గాలను ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వస్తుంది అని అన్వేషించి పౌరుల మీద ఏం చేస్తుంది? ట్యాక్సెస్ విధిస్తుంది. దాని ద్వారా ప్రభుత్వము రాబడి అనేది సమకూర్చుకుంటుంది. మరి రాబడి రకాలు ఎగ్జామినేషన్లో ఇది ఇంపార్టెంట్. రాబడి రకాలు 2 రకాలండి. ఒకటి ప్రత్యక్ష పన్నుల ద్వారా ప్రభుత్వం రాబడి సేకరించుకుంటుంది. రెండోది పరోక్ష పన్నులు. ఇక్కడ ప్రత్యక్ష పన్నులు ద్వారా రాబడి సేకరిస్తుంది. ప్రత్యక్ష పన్నులు అంటే చూడండి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. వ్యక్తిగత ఆదాయం పన్ను, తర్వాత కార్పొరేట్ పన్ను, సంపద, తర్వాత లాభాలపై విధించు పన్ను. ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. మరి పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి, తర్వాత ఉత్పత్తులు ఉంటాయి. ఉత్పత్తి జరిగే చోట ఎక్సైజ్ ట్యాక్సెస్ విధించడం, తర్వాత అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్, ఈ విధంగా సహజ వనరులపై పన్నులు విధించడం, ఇవన్నీ పరోక్ష పన్నులు. అంటే ప్రభుత్వానికి రాబడి 2 రకాలుగా వస్తుంది. ఒకటి ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి వస్తుంది, రెండోది పరోక్ష పన్నుల ద్వారా రాబడి వస్తుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో బిట్ ఏంటంటే పన్ను అంటే ఏంది? ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతాడు ట్యాక్స్ అనగా ఏమి అంటాడు. పన్నుదారుని లబ్ధితో సంబంధం లేకుండా చేయు నిర్బంధ చెల్లింపులు పన్ను. పన్ను అంటే ఏంటంటే మనం ప్రభుత్వానికి పన్ను చెల్లించినప్పుడు మనకు ప్రభుత్వం ఏమి ఇస్తుంది అని ఆలోచించకూడదు. దేశం మనకేమిస్తుంది కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి. ఒక్కోసారి పన్నుదారుడికి ఏం లాభం లేకున్నా కానీ పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే పన్నుదారుని లబ్ధితో సంబంధం లేకుండా నిర్బంధంగా ప్రభుత్వానికి చెల్లించే దానిని ఇక్కడ పన్ను అంటాం, ట్యాక్స్ అంటాం. అదేవిధంగా పరోక్ష పన్నులు అనగా ఇక్కడ ప్రత్యక్ష పన్ను అంటే ఒకసారి పరిశీలిద్దాం. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటంటే పన్ను యొక్క ఆరంభ భారము, అంతిమ భారము ఒకే వ్యక్తిపై పడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే పన్ను యొక్క ఆరంభ భారము, అంతిమ భారము ఒకే వ్యక్తి పైన పడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అన్నాం. అంటే పన్ను గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ట్యాక్స్ మన మీద వేసిందనుకోండి, పన్నును మళ్ళీ తిరిగి మనమే కట్టామనుకోండి, అంటే ప్రభుత్వం మన పేరు మీద ట్యాక్స్ 100 రూపాయలు వేసినప్పుడు ఆ 100 రూపాయలు తిరిగి మనమే కడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. మరి పరోక్ష పన్ను అంటే అట్లా కాదు. పన్ను యొక్క ఆరంభ భారం ఒకరిపైన, పన్ను యొక్క అంతిమ భారం మరొకరిపైన పడడాన్ని ఇక్కడ పరోక్ష పన్ను అంటాం. పరోక్ష పన్ను అంటే ఏంటంటే పన్ను యొక్క ఆరంభ భారం ఒక వ్యక్తి పైన పడుతుంది, పన్ను యొక్క అంతిమ భారం మరి ఒక వ్యక్తి పైన పడుతుంది. ఆ విధంగా పడడాన్ని పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. మరి ప్రత్యక్ష పన్నులకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు ఇవ్వండి అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎట్లా ఉంటుందంటే పన్ను యొక్క తొలి ప్రభావము, అంతిమ భారం, ఆరంభ భారం, అంతిమ భారం ఒకే వ్యక్తి పైన పడుతుంది. మరి ఎగ్జాంపుల్ ఏంది? ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఆస్తి పన్నులు, ఇవన్నీ ప్రభుత్వానికి మనము డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో చెల్లిస్తుంటాం. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి మన మీద వేసే పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆస్తి పన్ను, ఇవన్నీ ప్రత్యక్ష పన్నుల కిందకి వస్తాయి. నెక్స్ట్ పరోక్ష పన్నులు. కేంద్రం యొక్క ప్రత్యక్ష పన్నులు కూడా ఒకసారి పరిశీలిద్దాం. కేంద్రం యొక్క ప్రత్యక్ష పన్నుల్లో ఏమో ఉంటుందంటే ఆదాయం పన్ను వస్తుంది, కార్పొరేషన్ పన్నులు వస్తాయి, ఎస్టేట్ సుంకం వస్తుంది, సంపద పన్ను వస్తుంది. ఇవి కేంద్రం విధించే పన్నులు. ఇప్పుడు ఆదాయం పన్ను ఉంది, ఇన్కమ్ ట్యాక్స్. ఎవ్రీ ఇయర్ మనము ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తూనే ఉంటాం, ఎవ్రీ ఇయర్ పే చేస్తుంటాం.
అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్సెస్ కంపెనీల మీద వేస్తుంటుంది ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టేట్ సుంకము ఇక్కడ ఆస్తుల మీద వేయడం జరుగుతుంది, సంపద మీద, బహుమతుల మీద, వీటన్నిటి మీద కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు. నెక్స్ట్ అనుపాత పన్ను. పన్నుల్లో ఫస్ట్ ఒకసారి చూద్దాం. పన్ను ఎన్ని రకాలుగా ఉంటుంది. ఫస్ట్ అనుపాత పన్ను చూద్దాం. అనుపాత పన్ను అంటే ఏంటంటే ఆదాయానికి అనుపాతంగా విధించే పన్నుని ఇక్కడ అనుపాత పన్ను అంటాం. అనుపాత పన్ను అంటే ఏంటంటే ఆదాయం ఏ రేట్లో పెరిగితే పన్ను కూడా అదే రేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను ఆదాయంతో సంబంధం లేకుండా విధించేదాన్ని అనుపాత పన్ను అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40,000 పైన ఆదాయం ఉన్నవారు 20% పన్ను చెల్లించాలనుకోండి. 50,000 ఆదాయం ఉన్నవారు కట్టే పన్ను కూడా ఎంత ఉంటుందంటే అంతే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ పన్ను యొక్క ఆదాయంతో సంబంధం ఉండదు. ఇక్కడ పన్ను ఆదాయంతో సంబంధం ఉండదు. అనుపాతం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా వస్తుందంటే 40,000 బై 50,000, 50,000 నుంచి 40,000 తీసేయండి. 40,000 పైన ఆదాయం ఉన్నవారు ఎంత ట్యాక్స్ కట్టాలంటే 20% కట్టాలి. మరి 50,000 పైన ఆదాయం ఉన్నవారు ఎంత ట్యాక్స్ కట్టాలంటే 50,000 మైనస్ 40,000 అంటే 10,000. ఈ 10,000 ఇంటూ 20%, 20/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2,000. ఈ 2,000ని ఇక్కడ అనుపాత పన్ను అని చెప్తున్నాం. నెక్స్ట్ పురోగామి పన్ను. పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగే కొలది పన్ను రేటు కూడా పెరగడం. ఆదాయం పెరిగితే పన్ను రేటు పెరగదాన్ని ఇక్కడ పురోగామి పన్ను అంటాము. పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగితే పన్ను రేటు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పన్ను రేటు తగ్గుతుంది. ఆదాయానికి పన్నుకు మధ్య ఇక్కడ ప్రత్యక్ష సంబంధం ఉంది, అనులోమ సంబంధం ఉంది. అంటే ఇక్కడ ఆదాయానికి పన్ను రేటుకి ఎట్లా ఉంది? ప్రత్యక్ష సంబంధం ఉంది. 40,000, 60,000 మధ్య గల ఆదాయం గలవారు 20% చెల్లించదలిస్తే 50,000 ఆదాయం గలవారు చెల్లించేది. ఇక్కడ 50,000 అంటే 60,000 నుంచి 50,000 తీసేస్తే ఎంత? 10,000. ఈ 10,000ను ఇక్కడ ఎంత చెల్లించాలి అంటే 2,000 చెల్లించాలి. ఈ విధంగా పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగితే పన్ను రేటు కూడా పెరుగుతుంది. అందుకోసమే గవర్నమెంట్ విధించే పన్నులు కూడా చూడండి. ఈరోజు 2.5 లక్షల వరకు పన్ను ఉండదండి. ఇప్పుడు ప్రస్తుతం మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎంత అంటే 2.5 లక్షల వరకు పన్ను ఉండదు. ఒకవేళ 2.5 లక్షల నుంచి 5 లక్షలు ఇట్లా ఉందనుకోండి, 5 lakhs ఉందనుకోండి మన ఇన్కమ్ సంవత్సర ఆదాయం, అప్పుడు ప్రభుత్వం ఎంత విధిస్తుంది అంటే ఇక్కడ ప్రభుత్వం 5% విధిస్తుంది. అదేవిధంగా 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఒక పన్ను రేటు ఉంది. 10 lakhs ఏబో ఇక్కడ 20%, తర్వాత 30% ఈ విధంగా ఉన్నది. పురోగామి పన్ను అంటే ఆదాయం పెరిగితే పన్ను రేటు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పన్ను రేటు తగ్గుతుంది. మరి ఇక్కడ 60,000 లక్ష రూపాయల మధ్య సంపాదించేవారు 30% చెల్లించదలిస్తే ఎంత అంటే 40,000 బై 30 అంటే 60,000 లక్ష రూపాయల నుంచి 60,000 తీసేస్తే 40,000 ఇంటూ 30% వేస్తే మనకి ఇక్కడ వచ్చేది ఆ పన్ను చెల్లించాలి. అంటే ఇక్కడ ఆదాయం పెరుగుతుంది. మరి పురోగామి పన్నుల వల్ల లాభం ఏంది? ఈ లాభం ఏంది అంటే ఈ పురోగామి పన్ను వల్ల ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ పన్ను కట్టాలి, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు తక్కువ పన్ను కట్టాలి. దీనివల్ల దేశంలో ఆదాయ సమానతలు తగ్గించబడతాయి. దేశంలో ఆదాయ సమానతలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఎక్కువ ధనికుల మీద ఎక్కువ పన్ను, పేదవారి మీద తక్కువ పన్ను పడడానికి అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో ఆదాయ సమానతలు తగ్గుతూ ఉంటాయి. అందుకోసం పురోగామి పన్నులు అనేవి భారతదేశం లాంటి దేశాలకు ఇక్కడ ఉపయోగకరంగానే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా తిరోగామి పన్ను. తిరోగామి పన్ను అంటే ఏంటంటే తక్కువ ఆదాయ వర్గాల వారు కొనే వస్తువులపై ఎక్కువ పన్ను, ఎక్కువ ఆదాయ వర్గాల వారు కొనే వస్తువులపై అంటే ఎక్కువ ఆదాయ వర్గాల వారు కొనే వస్తువులపై తక్కువ పన్ను విధించడం. ఈ తిరోగామి పన్నుని ఎందుకు వేస్తారంటే జనరల్గా మీకు డౌట్ వస్తుంది, ఏం సార్ తక్కువ ఆదాయం ఉంటేనేమో ఎక్కువ పన్నట, ఎక్కువ ఆదాయం ఉంటేనేమో తక్కువ పన్ను అని ఇక్కడ డౌట్ వస్తుంది. అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ పన్ను ఎందుకు వేస్తున్నారంటే కొన్ని రకాల వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేదవారు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ఏసీలు, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్, కార్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటి మీద ఎక్కువ పన్ను రేటు విధించాలి ప్రభుత్వం. ఎక్కువ పన్ను రేటు విధిస్తే దాని అర్థం ఏంటంటే ఆ వస్తువుల్ని కొనకుండా చూడడము ప్రభుత్వం యొక్క ధ్యేయము. ఏ వస్తువులను అయితే కొనొద్దని పేదవారు లేకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనొద్దు అనుకుంటారో ఆ వస్తువుల మీద, విలాస వస్తువుల మీద ఎక్కువ పన్ను రేటు విధించడము. తర్వాత మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉపయోగించే వస్తువుల మీద తక్కువ రేటు పన్ను విధించడం, ఇట్లాంటివి చేస్తే దీనివల్ల దేశంలో ఏమవుతుందంటే ఆదాయ సమానత తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అంటే దేశంలో ఏం చేస్తుంది, తక్కువ ఆదాయ వర్గాల వారు విలాస వస్తువుల్ని కొనకుండా ఆ వస్తువుల యొక్క
ప్రోత్సాహాన్ని తగ్గించడానికి ఈ పన్ను అనేది ఉపయోగపడుతుంది. పన్ను విధింపు నియమాలు. మరి పన్ను విధించేటప్పుడు మనకు వివిధ రకాల నియమాలు ఉన్నాయండి. వివిధ ఆర్థికవేత్తలు చెప్పారు, షిండే చెప్పాడు, తర్వాత ఆడమ్ స్మిత్ చెప్పాడు. ఆడమ్ స్మిత్ కూడా ఏమంటాడు అంటే, ఒక తేనెటీగ మకరందం నుండి ఒక తేనెటీగ ఏం చేస్తుందంటే పుష్పం నుండి మకరందాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందో, ఒక తేనెటీగ పుష్పం నుండి మకరందాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందో ప్రభుత్వం కూడా పన్నులు ఆ విధంగా వసూలు చేయాలి అంటాడు ఆడమ్ స్మిత్. పన్ను విధించడానికి వివిధ రకాల నియమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి సమతా నియమము. సమతా నియమం అంటే ధనికుడు పేదవాని కంటే ఎక్కువ పన్ను చెల్లించుట. ఇక్కడ ధనికుడు ఎట్లా చెల్లించాలి? పేదవాళ్ళ కంటే ఎక్కువ పన్ను చెల్లించాలి, పేదవాళ్ళు తక్కువ పన్ను చెల్లించాలి, ధనికులు ఎక్కువ పన్ను చెల్లించాలి. ఇందాక మనం చెప్పిన ఇక్కడ తిరోగామి పన్ను దీనికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఎందుకు అంటే పేదవాళ్ళ యొక్క ద్రవ్య ఉపాంత ప్రయోజనం ఎట్లా ఉంటుంది అంటే పేదవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అదే ధనికులకి ద్రవ్య ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ధనికుల మీద ఎక్కువ పన్ను విధించి పేదవాళ్ళ మీద తక్కువ పన్ను విధిస్తే ఏమవుతుందంటే దేశంలో ఆదాయ సమానత తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత సమతా నియమం పాటించవచ్చు. ఇది పన్ను నియమాలు. అదేవిధంగా ఉత్పాదకత నియమం. పన్నులు ఉత్పత్తి నిరోధించే విధంగా ఉండకూడదు. పన్నులు ఎట్లా ఉండాలి అంటే ట్యాక్సెస్ ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, గ్రోత్ రేట్ పెరగాలి అంటే, దేశంలో ఉత్పత్తి పెరగాలి అంటే, గ్రోత్ రేట్ పెరగాలి అంటే పన్నులు తక్కువగా ఉండాలి. ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో మనము మామిడికాయలు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాటికి ఎక్కువ ఇక్కడ ఏం చేయాలి? ట్యాక్సెస్ లేకుండా చేయాలి, ఎగుమతి సుంకాలు అట్లాంటివన్నీ తీసేయాలి. ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పన్నుల్ని ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. ఉత్పాదకత నియమం ప్రకారం ఇక్కడ పన్నులు ఏమవుతుందంటే పన్నులు ఉత్పత్తిని పెంచే విధంగా, ప్రోత్సహించే విధంగా ఉండాలి, అంతేగాని నిరుత్సాహపరిచే విధంగా ఉండకూడదు. మూడోది సౌలభ్య నియమము. పన్నులు చెల్లించేటప్పుడు ఎట్లా ఉండాలంటే సరళీకృతంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను రేటు ఎంత ఉండాలి, ఏ టైంలో చెల్లించాలి ట్యాక్స్ని, ఇది సులభంగా అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంట కాలం వచ్చే సీజన్ ఉంటుందండి, జనవరిలో కోతకు వస్తాయి. ఈ జనవరిలో రైతులకి ట్యాక్స్ విధించామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు పన్ను చెల్లిస్తారు. అంతేకాకుండా వాళ్ళు జనవరిలో కాకుండా మనము జూన్ జూలై ఆ ప్రాంతంలో పన్నులు విధించాలనుకోండి, రైతులు ఎవరు ట్యాక్స్ కట్టరు. ట్యాక్స్లు ఎట్లా ఉండాలి అంటే సరళతరంగా ఉండాలి, సౌలభ్యంగా ఉండాలి, ముందుగా తెలిసేటట్లు ఉండాలి, రైతులు వివిధ రకాల వాయిదా పద్ధతుల్లో చెల్లించేటట్లు ఉండాలి. రైతులైనా సరే, దేశంలో ఎవరైనా సరే వివిధ రకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లు వాళ్ళు వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఉండాలి. నెక్స్ట్ పన్ను పరిధి లేక లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్ ఎట్లా ఉండాలి అంటే, పన్ను రేటు పెరగడం వలన పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య పెరుగుద్ది. దేశంలో ఈరోజు చూడండి చాలామంది ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నవి, అంటే ట్యాక్స్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ ట్యాక్స్ రేట్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది పన్ను రేటుని. అందుకోసమే మనము దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివన్నీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు భారతదేశంలో 1991కు ముందు 1991 సంవత్సరానికి ముందు భారతదేశంలో పన్ను రేట్లు ఎక్కువగా ఉండేవి. పన్నుల సంస్కరణల కోసం వివిధ రకాల కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలు అన్ని ఏం సూచనలు చేశాయంటే ప్రజలందరూ పన్నులు చెల్లించే విధంగా ఉండాలి. భారతదేశంలో పన్నులు ఎట్లా ఉండాలి అంటే ప్రజలందరూ కట్టే విధంగా ఉండాలి. పన్ను రేటు తక్కువగా ఉంటే ఎక్కువ మంది కడతారు, పన్ను రేటు ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది కట్టరు, ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే ట్యాక్స్ ఎప్పుడైనా తక్కువగా ఉండాలి పన్ను రేటు. అదేవిధంగా పన్నేతర రాబడి. ప్రభుత్వానికి ఇన్కమ్ రెండు రకాలుగా వస్తుంది. రాబడి ప్రభుత్వానికి ఇన్కమ్ ఎట్లా వస్తుందంటే, ఒకటి ట్యాక్సెస్ ద్వారా రాబడి వస్తుంది, రెండోది నాన్ ట్యాక్సెస్ ద్వారా రాబడి వస్తుంది, అంటే పన్నేతర రాబడులు. ఇంతకుముందు పన్ను రాబడిలో ఏమేమి చెప్పాము? ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులని పన్ను రాబడిలో చెప్పడం జరిగింది. పన్నేతర రాబడిలో ఎట్లా ఉంటుందంటే ప్రజలు చేయు సేవలకు ప్రతిఫలంగా ఇక్కడ ప్రజల నుండి వచ్చు ఆదాయమే, అంటే ప్రజలకు ప్రభుత్వం వివిధ రకాల సేవలు చేస్తుంది. ఈ సేవలకు ప్రతిఫలంగా ప్రజల నుండి కొంత ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజల కోసము ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లు వేస్తుంది. రోడ్లు నిర్మించినప్పుడు ఆ రోడ్డుకి అయ్యే ఖర్చుని అక్కడ ట్యాక్స్ విధించుకోవచ్చు. అదేవిధంగా పార్కులు నియమిస్తుంది. పార్కులు నియమించినప్పుడు దాంట్లో ఎంట్రీ ఫీజు అట్లాంటివి పెట్టవచ్చు. అంటే
ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ రకాల సేవలను అందిస్తుంది. ఆ సేవలకు ప్రతిఫలంగా కూడా పన్నులు విధించుకోవచ్చు. ఇది పన్నేతర రాబడి. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే ఆదాయం, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వానికి వచ్చే దాన్ని కూడా పన్నేతర రాబడి కింద తీసుకుంటాం. ఈరోజు గవర్నమెంట్లో బిఎస్ఎన్ఎల్ అయినా సరే, తర్వాత మనకు ప్రభుత్వానికి రైల్వేస్, తర్వాత అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంటు, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి. అంటే గవర్నమెంటు అదేవిధంగా సింగరేణి ఉన్నది, అంటే ప్రభుత్వానికి సంబంధించినవి ఆస్తులు, అంటే ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే రాబడులు. ఈరోజు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ నుంచి వచ్చే ఇన్కమ్, ఇట్లాంటివన్నీ ప్రభుత్వ సంస్థల నుండి వచ్చేదాన్ని ఇక్కడ పన్నేతర రాబడిగా తీసుకుంటాం. మూడోది ప్రభుత్వ ఆస్తులు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, అంటే దీన్ని డిజిన్వెస్ట్మెంట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నష్టాలు వచ్చాయనుకోండి, ఎప్పుడైతే నష్టాలు వస్తాయో ఆ సంస్థల్ని ప్రభుత్వం ఏం చేయొచ్చు, మూసివేస్తుంది. ఈ మూసివేసి ఆ ఉన్న ఆస్తుల్ని అమ్మడం ద్వారా కొంత ఆదాయం రాబట్టుకుంటుంది. దీన్ని డిజిన్వెస్ట్మెంట్ అని చెప్తుంటాము. ఇట్లా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా అప్పులు చేయడం, రుణాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ దేశ అంతర్గతంగా రుణాలు చేయొచ్చు, బహిర్గతంగా రుణాలు చేయొచ్చు. దేశీయ రుణాలు, విదేశీ రుణాలు అని చెప్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా అప్పు చేస్తాడో దేశం కూడా దేశంలోని అంతర్గతంగా ప్రజల నుండి అప్పులు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా విదేశీ రుణాలు అంటే ఐఎంఎఫ్, ఐబిఆర్డి ఇట్లాంటి సంస్థల నుంచి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పులు తెస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా మన దేశంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు ఈ డబ్బు సరిపోకుంటే విదేశాల నుండి, ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అక్కడి నుంచి రుణాలు తీసుకొని ఇక్కడ దేశంలో రుణాలు తీసుకుంటుంది. ఇది పన్నేతర రాబడి. అదేవిధంగా లోటు ద్రవ్య విధానం డెఫిసిట్ ఫైనాన్స్ అని చెప్తాం. ఇక లోటు ద్రవ్య విధానం అంటాం. లోటు ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే ప్రభుత్వము మరి లోటు ఏర్పడ్డది, అంటే ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువైంది. ప్రభుత్వ రాబడి కంటే వ్యయం ఎక్కువైనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అదనంగా కరెన్సీని ముద్రిస్తుంది. ఈ అదనపు కరెన్సీని ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకుంటుంది, రాబడి సంపాదించుకుంటుంది. అంటే అదనపు కరెన్సీ ముద్రణ ద్వారా కూడా ఇక్కడ ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఈ విధంగా పన్నులు రెండు రకాలు, ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండోది పరోక్ష పన్నులు అని చెప్పాము. ప్రత్యక్ష పన్నుల్లో ఏం తీసుకుంటున్నాం, ఎగ్జాంపుల్ ఆదాయం పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎట్లా ఇస్తాడంటే ఎగ్జామ్లో ఈ క్రిందిది ప్రత్యక్ష పన్ను కానిదేది అంటాడు. ఆప్షన్ ఏ కార్పొరేట్ పన్ను, ఆప్షన్ బి ఆదాయం పన్ను, ఆప్షన్ సి సంపద పన్ను, ఆప్షన్ డి ఎక్సైజ్ సుంకం అని ఇస్తాడు. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను కాందేంది, ఎక్సైజ్ సుంకం కాదు. ఎక్సైజ్ సుంకం అనేది పరోక్ష పన్ను. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. కాబట్టి మనకు ఫస్ట్ ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది, దానిలో ఉన్న రకాలు ఏంది అవి తెలుసుకోవాలి. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్సైజ్ సుంకము, తర్వాత సేవా పన్ను, వ్యాట్, దిగుమతి సుంకము, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం వివిధ రకాల వస్తువుల మీద ఇప్పుడు జిఎస్టీ ఉంది. ఇది కూడా మనకు ఏమవుతుంది, పరోక్ష పన్నుల కిందికి రావడం జరుగుతుంది ప్రభుత్వం. నెక్స్ట్ ముఖ్యమైన పన్నులు, దేశంలో ముఖ్యమైన పన్నుల గురించి ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వం ఆదాయం పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని ఎప్పుడు విధిస్తారు అంటే ప్రతి సంవత్సరం దేశంలో ప్రజలపైన ఎవరైతే వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందో 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వర్గాల మీద ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ వేస్తుంది. సంవత్సరిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉంటే పన్ను చెల్లించని అవసరం లేదు. 2,50,000 కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాలి. అంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే ఇక్కడ పన్ను 5% అని, అదేవిధంగా 5 lakhs నుంచి 10 lakhs ఉంటే 20% అని, ఆ పైన ఉంటే 30% అని. ఈ విధంగా ఇది ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, ఆదాయం పన్ను. ఇది వ్యక్తుల యొక్క వార్షిక ఆదాయంపై వేస్తారు. నెక్స్ట్ సంపద పన్ను ఎవరికైతే సంపద ఉంటుందో ఆ సంపద మీద విధించేదాన్ని ఇక్కడ సంపద పన్ను అని చెప్పడం జరుగుతుంది. దీన్నే వెల్త్ ట్యాక్స్ అంటాం. వ్యక్తులు కలిగి ఉన్న సంపదపై, ఫర్ ఎగ్జాంపుల్ మనకు భూమి ఉంది, ఆ భూమిపై వేయడము, లేకుంటే బంగారం కలిగి ఉన్నాం, బంగారం మీద, ప్లాంట్స్ మీద, ఇట్లా ఏదైతే స్థిర ఆస్తులు ఉంటాయో వాటి మీద పన్నులు విధించడానికి సంపద పన్ను అంటాం. నెక్స్ట్ అదేవిధంగా కార్పొరేట్ పన్ను, అంటే వివిధ రకాల ఉద్యమదారులు ఉంటారు. ఉద్యమదారులు వాళ్ళు వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు ప్రభుత్వానికి కొంత మొత్తంలో ట్యాక్స్ పే చేయాలి. ఇట్లాంటి కార్పొరేషన్ ట్యాక్సెస్. తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై కూడా కార్పొరేషన్ ట్యాక్స్ ఇక్కడ విధిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఒక వ్యాపార సంస్థ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీ సంవత్సరిక ఆదాయం ఉందనుకోండి, వాళ్ళ యొక్క లాభాల పైన ఏం చేస్తారు, గవర్నమెంట్
ట్యాక్స్ విధిస్తుంది. ఇట్లా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పైన రిలయన్స్ అయినా కావచ్చు, లేకుంటే ఏదైనా ఇండస్ట్రీ మీద వ్యాపార సంస్థల యొక్క వార్షిక లాభాలపై విధించేదని ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం. ఎక్సైజ్ సుంకం అంటే ఏంటంటే వస్తువు తయారైన దగ్గర విధించేదాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ప్రొడక్షన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టీవీలు ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, టీవీలు ఉత్పత్తి బాంబేలో ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, ఆ బాంబే ప్రదేశంలో ఎక్కడైతే ఆ కంపెనీ ఉందో ఆ కంపెనీ మీద శాంసంగ్ అయినా ఇట్లా ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ మీద ట్యాక్స్ విధించడాన్ని దాన్ని ఎక్సైజ్ సుంకం అని చెప్తాం. అదేవిధంగా వ్యాట్, ఉత్పత్తికి చేకూర్చిన విలువపై విధించే పన్ను. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఉత్పత్తిలో ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తిలో ఒక దశ నుండి మరొక దశకు చేరుకోవడం ద్వారా కొంత విలువ పెరుగుతుంది, ఆ విలువ పైన వేసేదాన్ని వ్యాట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సేవా పన్నులు. సేవలపై కూడా ప్రభుత్వం వివిధ రకాల పన్నులు విధిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, స్పీడ్ పోస్ట్ చేస్తాం మనం, స్పీడ్ పోస్ట్ చేయగానే దాని మీద కొంత పన్ను విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనం మొబైల్ రీఛార్జ్ చేస్తాం, రీఛార్జ్ చేసినప్పుడు కూడా మన రీఛార్జ్లో కూడా మనకు ట్యాక్స్ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అదేవిధంగా బస్సు ఎక్కుతాం, బస్సు ఎక్కిన ట్రైన్ ఎక్కిన దాంట్లో కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ అంటే మనం ప్రభుత్వం నుంచి ఏవైతే సేవలు పొందామో ఆ సేవలపై విధించే పన్నుని ఇక్కడ సేవా పన్నుగా ట్రీట్ చేస్తాం. అదేవిధంగా దిగుమతి సుంకం, మనము ఎక్కడైతే వస్తు సేవలు దిగుమతి అవుతున్నాయో అక్కడ దిగుమతి అయ్యే ప్రదేశంలో వాటిపై విధించే సుంకాన్ని దిగుమతి సుంకం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ ప్రతి వస్తువు పైన, ఏ వస్తువు అయితే మనం కొంటుంటామో ఆ కొనే వస్తువులపైన ఏం చేస్తాం, సేల్స్ ట్యాక్స్ అనేది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ లేకుంటే ఎక్స్ట్రా ట్యాక్సెస్ అని మనం చూస్తుంటాం. వస్తువుల యొక్క అమ్మకాలపైన పన్నులు విధించడం జరుగుతుంది. అదేవిధంగా వస్తు సేవా పన్ను, దీన్ని జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంతకుముందున్న పన్నులన్నింటినీ తొలగించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్త పన్ను తీసుకురావడం జరిగింది. దీన్ని అంటే దేశవ్యాప్తంగా ఒకే పన్ను రేటు ఉండాలి అని. ఎందుకంటే పాత పన్నుల్ని రద్దు చేసి, పాత పన్నులు ఎట్లున్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు, తర్వాత కర్ణాటకలో ఒక రేటు ఒకే వస్తువుపై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, శాంసంగ్ కలర్ టీవీ తీసుకుందాం. ఈ కలర్ టీవీలో తెలంగాణలో ఒక రేటు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు ఉంటుంది, మహారాష్ట్రలో ఒక రేటు ఉంటుంది. ఈ విధంగా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. నెక్స్ట్ కానీ జిఎస్టీ బిల్లు ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను చెల్లించాలని ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. జిఎస్టీని కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలంలో ఈ జిఎస్టీ బిల్లుని మనం ఇక్కడ ఆమోదించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే వినియోగదారులకి వ్యయం తగ్గే అవకాశం ఉంది. జిఎస్టీ వల్ల ఒక వస్తువుపై వ్యయం తగ్గి దాని ధరలు తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు కాకుండా ఒకే పన్ను దేశవ్యాప్తంగా ఉండడం ద్వారా దాని యొక్క వ్యయం తగ్గి పన్నులు ఇంకా ఆ వస్తువు యొక్క ధర కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇది స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 1.7% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అంటే ఇట్లా పన్నులు తగ్గడం ద్వారా మన జిఎన్పి అంటే మన గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఎంత పెరగడానికి అవకాశం ఉందంటే 1% నుంచి 1.7% వరకు పెరగడానికి అవకాశం ఉందని ఇక్కడ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వస్తు సేవా పన్ను అంటే ఏంది, ఒకసారి జిఎస్టీ అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. ఈ జిఎస్టీ బిల్లును అనుసరించి ఏకీకృత పన్ను విధానం తీసుకురావడం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం తీసుకురావడం ద్వారా ఉత్పాదక రంగంలో కీలకంగా ఉన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వ్యతిరేకించాయి. జిఎస్టీని ఇప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, రీజనల్ పార్టీస్ ఉన్నాయో, లోకల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కొంత ఫస్ట్ వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకించాయి అంటే జిఎస్టీని అమల్లోకి తీసుకొస్తే మేము పెద్ద మొత్తంలో నష్టపోతున్నాం, మా ఇన్కమ్ లాస్ అవుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నాయి. దీన్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ 5 years మేము ఎంతైతే నష్టపోతున్నామో 100% మేము న్యాయం చేస్తాము, గ్రాంట్లు ఇస్తాము అని ఇక్కడ మినహాయింపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయంలో 3 సంవత్సరాలు 100%, అంటే ఫస్ట్ 3 years 100% కేంద్ర ప్రభుత్వమే భరుస్తుంది. తర్వాత 4వ ఏడాదిలో మాత్రం 75% అని, తర్వాత 50% అని 5వ సంవత్సరంలో భర్తీ చేస్తామని ఇక్కడ అప్పటి ఆర్థిక మంత్రి అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మంత్రి ఇక్కడ అరుణ్ జైట్లీ గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోతున్నాయి, ఈ ఆదాయాలు జిఎస్టీ వల్ల మేము నష్టపోతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా వాళ్ళు ఈ విధమైన పరిష్కారం సూచించారు. మరి కేంద్ర పన్నుల విధానంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అది ఏంటి అంటే జిఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్లాబ్స్ ఉంటాయి. కొన్ని రకాల వస్తువులకి 4% అని, కొన్ని రకాల వస్తువులకి 10% అని, కొన్ని 16 అని, ఇట్లా స్లాబ్స్ ఉన్నాయి. ఈ స్లాబ్స్ ఆధారంగా ఈ జిఎస్టీ పన్ను అమల్లోకి వస్తుంది. కస్టమ్స్ మరియు ఎక్సైజ్ అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహించాలి. ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఈ యొక్క కస్టమ్స్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు కూడా ప్రత్యేకంగా కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క బాధ్యతలకు అనుగుణంగా ఇతర జీతభత్యాల్లో కూడా వాళ్ళు కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. తర్వాత సెంట్రల్ ట్యాక్స్ పన్ను విధానంలో మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కేంద్రం యొక్క పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో, తర్వాత ఎక్సైజ్ మరియు కస్టమ్స్ డ్యూటీలో అదనపు బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడ పన్నుల విధానంలో మార్పులు రావడం జరిగింది. మరి జిఎస్టీ బిల్లుతోటి వచ్చే ప్రయోజనాలు ఏంటి, మనకి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయని పరిశీలిస్తే ఏకీకృత పన్నుల విధానం ఉండడం ద్వారా దేశంలోని ప్రజలందరూ ఒకే రకమైన పన్ను భారం పడుతుంది. వాళ్ళు ధనికులైనా సరే, పేదవారైనా సరే అందరికీ ఒకే పన్ను భారం పడుతుంది. దీని ద్వారా దేశంలో ఆదాయ అసమానతలు తగ్గడానికి అవకాశం ఉంది. ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ ఉండదు. ఒక రాష్ట్రంలో ఒక రేటు పన్ను విధానం ఒక వస్తువు మీద, మరొక రాష్ట్రంలో మరొక పన్ను రేటు విధానం అనేది ఉండదు. దీని ద్వారా ఒకే విధమైన ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య కార్యకలాపాలు కూడా మరింత సులభతరం అవుతాయి. ఎందుకంటే ఉద్యమదారులు కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకే పన్ను రేటు విధానం ఉండడం ద్వారా ఎప్పుడు పన్ను చెల్లించాలి, ఎంత పన్ను చెల్లించాలి వాళ్ళకు ముందే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి, ఒకవేళ అవసరం లేకుంటే తగ్గించుకోవడానికి, జీడిపిలో పన్ను రేటు పెరగడానికి అవకాశం ఉందని ఇక్కడ అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ జిఎస్టీ ప్రతిపాదనలు. మరి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది? 1986 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏం చేశాడంటే జిఎస్టీని అనుసరించాలి అని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టాడు. కానీ అది అమల్లోకి రాలేదండి. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు జిఎస్టీ మీద చర్చలు జరిపింది. అప్పుడు పశ్చిమ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో అప్పుడు వెస్ట్ బెంగాల్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆసియా గుప్తా ఆధ్వర్యంలో అక్కడ ఒక కమిటీ నియమించడం జరిగింది. తర్వాత 2006 సంవత్సరం ఫిబ్రవరి 28న దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి చిదంబరం జిఎస్టీని ఏం చేసిందంటే జిఎస్టీ మీద చర్చకు తీసుకొచ్చాడు. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జిఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు అడుగుతాడు. 2014 డిసెంబర్ 18న రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఆర్టికల్ 120 ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు 122ను లోక్సభలో ప్రవేశపెట్టారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లును డిసెంబర్ 19న 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అది లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి రాజ్యసభలో ఇప్పుడు 2015 మే 6న రాజ్యాంగ సవరణ బిల్లును ఇది లోక్సభ ఆమోదించింది. ప్రవేశపెట్టిందేమో డిసెంబర్ 19న, లోక్సభ ఆమోదించింది మాత్రం అది మే 6, 2015 లోక్సభ జిఎస్టీ బిల్లును ఆమోదించింది. 2015 మే 12న రాజ్యాంగ సవరణ బిల్లు 122ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తర్వాత 2016 ఆగస్టు 3న రాజ్యాంగ సవరణ బిల్లు 122ను రాజ్యసభ 2/3 మెజార్టీతోటి ఆమోదించడం జరిగింది. ఎగ్జామినేషన్లో బిట్ ఎట్లా అడుగుతాడంటే రాజ్యసభ ఎప్పుడు 2/3 మెజార్టీతోటి ఈ జిఎస్టీ బిల్లును ఆమోదించింది అని అడగవచ్చు. అంటే 2016 ఆగస్టులో ఆమోదించింది. మరి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదించాలి అంటే ఆ బిల్లుపై ఖచ్చితంగా 50% రాష్ట్రాలు ఆమోదించాలి. ఏ రాజ్యాంగ సవరణ బిల్లు అయినా సరే పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో 50% ఆమోదించాలి. తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లుని ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఆమోదించాయి అంటే ఈ యొక్క జిఎస్టీ బిల్లును ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంది అంటే ఇక్కడ అస్సోం రాష్ట్రం మొట్టమొదటి ఆమోదించింది. ఆ తర్వాత బీహార్, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తర్వాత 14వ రాష్ట్రం తెలంగాణ ఇక్కడ ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. మరి వస్తు సేవా పన్ను జిఎస్టీ వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్నుని ఉత్పత్తి నుంచి అంతిమంగా వినిమయం వరకు అన్ని దశల్లో దీన్ని విధిస్తారు. ఈ జిఎస్టీని ఏం చేస్తారంటే అన్ని దశల్లో ఈ ట్యాక్సెస్ని విధించడం జరుగుతుంది. మరి జిఎస్టీ పరిధి వెలుపల ఉంచాలని ప్రతిపాదించిన సరుకులేవి? మరి ఏమేమి సరుకులు జిఎస్టీకి వెలుపల ఉన్నాయి? మద్యము, పెట్రోలియము, ముడి చమురు ఇట్లాంటివి మొత్తం ఇవి సహజ వాయువు ఇట్లాంటివన్నీ జిఎస్టీ పరిధి వెలుపల ఉండడం జరిగింది. తర్వాత
జిఎస్టీ పన్ను విధించి అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, మరియు అదేవిధంగా ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కేంద్రం విధిస్తుంది. అదేవిధంగా ఎస్జిఎస్టీని మాత్రం రాష్ట్రాలు విధిస్తాయి. తర్వాత ఐజిఎస్టీ అంటే ఏంటంటే జిఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర వస్తు సేవల సరఫరాపై సమగ్ర జిఎస్టీని ఇక్కడ విధిస్తుంది. ఈ విధంగా అంటే ఇక్కడ వస్తు సేవలపై విధించే పన్నుని ఇక్కడ జిఎస్టీగా చెప్తున్నాం. ఈ బిల్లు ద్వారా అంటే రాజ్యాంగంలోని 269 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క సేవా మండలి సిఫారసుల మేరకు పార్లమెంట్ చట్టం ద్వారా సూచించిన పద్ధతిలో కేంద్ర రాష్ట్రాలు పంపిణీ చేయాలి. అంటే కేంద్ర రాష్ట్రాలు ఈ పన్నులు విధించేటప్పుడు ఎవరు విధించాలి ఏందనేది ఇక్కడ ఒక మండలి అనేది ఉంటుంది. మరి జిఎస్టీని ఎవరు చెల్లిస్తారు అంటే సాధారణంగా సరుకులు లేదా సేవల్ని సరఫరా చేసే వాళ్ళే జిఎస్టీని చెల్లిస్తారు. అయితే దిగుమతులు మరియు ఎగుమతులపై ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రస్తుతం కేంద్రం వసూలు చేస్తున్న పన్నులేంది అంటే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎక్సైజ్ సుంకం ఒకటి, తర్వాత ఎక్సైజ్ సుంకాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు ఏంటంటే కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ ఒకటి, తర్వాత ఎక్సైజ్ సుంకాలు, ఇవి ఔషధాలపైన, సౌందర్య సాధనాలపైన విధిస్తారు. అదేవిధంగా ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకం పైన కూడా విధించడం జరుగుతుంది. తర్వాత సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవలపై కేంద్రం సర్ఛార్జీలు విధిస్తాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ విధించే ట్యాక్సెస్ కిందకి వస్తున్నాయి. మరి జిఎస్టీ వల్ల రాష్ట్రాల్లో రద్దయిన పన్నులు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో రద్దయిన పన్నులు ఏంటివంటే ఒకటి విలువ ఆధారిత పన్ను వ్యాట్ ఒకటి, తర్వాత వ్యాట్ రద్దయింది. అదేవిధంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా రద్దయింది. జిఎస్టీ వల్ల సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఒకటి, వ్యాట్ ఒకటి రద్దు కావడం జరిగింది. తర్వాత ప్రవేశ సుంకం కూడా ఇప్పుడు రద్దయింది. ఎందుకంటే అన్ని రూపాల్లో రద్దయింది. వినోదం మరియు ఉల్లాసం పన్ను. మరి మనందరికీ తెలుసు ఈ యొక్క సుంకం ఎవరు విధిస్తారు, వినోదం పన్నైనా ఉల్లాసం పన్నైనా ఎవరంటే స్థానిక సంస్థలు విధించేది ఇది మామూలుగా. తర్వాత ప్రకటనలపై విధించే పన్ను, నెక్స్ట్ కొనుగోలు సుంకము, లాటరీలు, పందెము, జూదంపై విధించే సుంకము, ఈ విధంగా. మరి జిఎస్టీ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. వస్తు సేవల పన్ను చట్టం జిఎస్టీ లాభాపేక్ష లేని ఓ ప్రభుత్వ సంస్థ. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారులతో సహా ఇతర భాగస్వామ్యులకు పరస్పర భాగస్వామ్యం అంటే ఇక్కడ అందిస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాభాపేక్ష లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని, మౌలిక సదుపాయాలను మొదలైన సేవలన్నింటినీ అందిస్తుండే ట్యాక్స్ విధించేటప్పుడు. మరి పన్ను చెల్లింపుదారులు ప్రాథమికమైన రిజిస్ట్రేషన్, రిటర్నులు చెల్లింపు తదితర సేవలు అందిస్తారు. మరి పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం ఎంతుందో వాళ్ళు ముందే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏమేం వస్తువులు అమ్ముతున్నారు, కొంటున్నారు, ఇలాంటివి కూడా వాళ్ళు తెలియజేయాలి ప్రభుత్వానికి. తర్వాత పన్ను యొక్క జిఎస్టీలో ఏమైనా వివాదాలు వస్తే మరి ఎట్లా పరిష్కరించాలి, జిఎస్టీలో వచ్చే వివాదాలని ఏ విధంగా పరిష్కరించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వస్తే, అంటే జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వము ఒకటి లేదా రెండు రాష్ట్రాల మధ్య వచ్చిందనుకోండి వివాదం, మరి ఒకటి లేదా రెండు రాష్ట్రాలకైనా, కేంద్రానికి ఇతర రాష్ట్రాలకైనా, రాష్ట్రాలు ఇక్కడ మరి అప్పుడు ఎవరు పరిష్కరించాలి అన్నప్పుడు దీంట్లో ఒక మండలి అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒకటి, అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు, లేకుంటే రాష్ట్రాల మధ్య వచ్చినప్పుడు ఐజిఎస్టీ, ఇక్కడ సమగ్ర వస్తు సేవల పన్ను. వాళ్ళు అంటే ఇక్కడ ఈ పన్నులు విధించేటప్పుడు సెంట్రల్లో జిఎస్టీకి ఒక మండలి అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఐజిఎస్టీ అంటే ఏంటంటే సమగ్ర వస్తు సేవల పన్ను, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. రాష్ట్రాల మధ్య వ్యాపారం జరుగుతుంది. మరి పన్ను రేట్లని ఎవరు విధిస్తారు అంటే కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా ఇక్కడ పన్ను రేట్లను జిఎస్టీ మండలి అనేది ఉంటుంది. ఈ మండలి సిఫారసుల మేరకు ఇక్కడ పన్నులు విధిస్తూ ఉంటారు. జిఎస్టీ పాత్ర ఏమిటి? ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి ఏం చేస్తుంటే రెవెన్యూ సహాయ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసులు చేస్తారు. మరి జిఎస్టీ పరిధిలో విలీనమయ్యే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు విధించే పన్నులు, తర్వాత వివిధ రకాల ట్యాక్సెస్, పెట్రోలియం అయినా, ముడి చమురైనా వీటిపైన విధించే పన్నులన్నీ ఇక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత జిఎస్టీకి సంబంధించిన చట్టాలు, తర్వాత ఐజిఎస్టీ సరఫరాలు జరిగే ప్రాంతాలన్నీ సూత్రాలు పాటించాలి.
ప్రకృతి విపత్తులు ఇట్లాంటివి ఒకవేళ సంభవించినాయి అనుకోండి, అట్లాంటి సందర్భంలో నిర్ణీత కాల వ్యవధిలో పన్నుల విధింపు అనేది వివిధ రకాల రేట్లు, ప్రత్యేకమైన రేట్లు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, గోవా, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు అస్సాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ప్రభుత్వ వ్యయం, మరి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? ప్రభుత్వం పలు రకాల ఆర్థిక కార్యకలాపాలపైన వ్యయం చేస్తుంది, దాన్ని ప్రభుత్వ వ్యయం అంటాం. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలు చేస్తుంది, అంటే ప్రజా సంక్షేమం కోసం వివిధ రకాలుగా ఖర్చులు పెడుతుంది. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి శాంతి భద్రతలు కాపాడడం కోసం, అదేవిధంగా దేశంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రోడ్లు వేయడము, తర్వాత టెలికమ్యూనికేషన్స్ డెవలప్ చేయడము, అదేవిధంగా ప్రభుత్వము ఆనకట్టలు నిర్మించడము, అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించడం, ఇట్లాంటివన్నీ. అదేవిధంగా సంక్షేమ పథకాలకు పెన్షన్స్ ఇవ్వడము, సబ్సిడీలు ఇవ్వడము, గ్యాస్ సబ్సిడీ, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఇట్లాంటివన్నీ ప్రభుత్వము వివిధ రకాల వ్యయాలు అనేవి చేస్తుంది. ఈ ప్రభుత్వ వ్యయాన్ని కూడా తిరిగి మళ్ళీ రెండు రకాలుగా వీస్తారు. ఒకటి అభివృద్ధి వ్యయం అనేది, రెండోది అభివృద్ధేతర వ్యయం అని. ఒకటి అభివృద్ధి వ్యయం అంటే ఏంటంటే సాంఘిక ఆర్థిక అంశాలపై పెట్టిన ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు నిర్మించింది, అభివృద్ధి వ్యయం కిందకి వస్తుంది. అభివృద్ధేతర వ్యయం, ప్రభుత్వము పెన్షన్స్ ఇస్తుంది, అది అభివృద్ధేతర వ్యయం. అంటే అభివృద్ధేతర వ్యయం అంటే పరిపాలన పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో పోలీస్ రక్షణ రంగం పైన విధించడము, పోలీసుల పైన పెట్టే ఖర్చు, ఇవన్నీ కూడా అభివృద్ధేతర వ్యయం. అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాలు, తర్వాత మూలధన ఆస్తులు తయారు చేయడం అనే అంశం దృష్ట్యా అదేమవుతుందంటే అభివృద్ధి పన్ను అవుతుంది. మరి ప్రభుత్వ వ్యయము, తర్వాత రాబడి వ్యయం. ప్రభుత్వ వ్యయాన్ని మళ్ళీ రాబడి వ్యయము, మూలధన వ్యయం రెండు రకాలుగా విభజించవచ్చు. రాబడి వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు రకాలుగా విభజిస్తారు. మరి రాబడి వ్యయం అంటే ఏంటంటే సాధారణ పరిపాలన, దేశ రక్షణ, పాఠశాలలు నిర్మించడము, కళాశాలలు నిర్మించడము, హాస్పిటల్స్, తర్వాత పెన్షన్స్, ఇవన్నీ సాధారణ పరిపాలన కిందికి వస్తాయి. మరి మూలధన వ్యయం అంటే ఏంటంటే ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడము, బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మించడము, అదేవిధంగా దేశంలో వివిధ రకాల జాతీయ పార్కులు, రోడ్లు, వీటన్నిటిపైన పెట్టేదాన్ని మూలధన వ్యయంగా ట్రీట్ చేస్తాం. మరి అప్పుడప్పుడు యుద్ధం సమయంలో ప్రభుత్వానికి అయ్యే వ్యయం ఉంటుంది, యుద్ధ సమయంలో అయ్యే వ్యయం. ప్రభుత్వం యొక్క వ్యయం యొక్క ముఖ్య ఆశయం ఏంది? అసలు ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే ప్రజా సంక్షేమం కోసమే. ఈరోజు ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా వెల్ఫేర్ స్టేట్స్గా మారినాయి. ప్రభుత్వ రుణం అంటే ఏంది? మనం ఏ విధంగా అయితే రుణం తెచ్చుకుంటామో, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రాబడిని మించినప్పుడు ప్రభుత్వానికి మరో మార్గం ఏంటంటే అప్పు తెచ్చుకోవడం, ప్రభుత్వ రుణం. అంటే ప్రభుత్వ రాబడి కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రుణం తీసుకొస్తుంది. ఈ రుణం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వదేశీ రుణం ఉంటుంది, రెండోది విదేశీ రుణం అని ఉంటుంది. ప్రభుత్వ రుణము, స్వదేశీ రుణము, విదేశీ రుణం. అంటే అంతర్గత రుణము, రెండోది బహిర్గత రుణంగా ఉంటుంది. మరి అదేవిధంగా పన్నుల మీద మనకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. పన్ను పరిధిలోకి వచ్చే పన్ను పరిధిలోకి వచ్చేటప్పుడు ఇక్కడ పన్ను రేటు తోటి సంబంధం కలిగి ఉండకు, అంటే పన్ను రేటు పరిధిలోకి వచ్చే సరి సంఖ్య, అంటే ఇక్కడ పన్ను రేటు ఈ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఒకటి ధనాత్మక, ఒక బిట్టు చూద్దాం. ఇక్కడ భారతదేశంలో ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకునే నిధులు ఏ ఖాతాలో చేరుతాయి? ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొస్తున్నాం, ఈ నిధులు ఏ ఖాతాలోకి చేరుతాయని ఒకసారి పరిశీలిద్దాం. ఏ కరెంట్ ఖాతా, బి రెవెన్యూ వ్యయ ఖాతా, సి మూలధన ఖాతా, డి అధికారిక పరిష్కార ఖాతా. ఇక్కడ ఎప్పుడైనా సరే వరల్డ్ బ్యాంక్ నుంచి ఇట్లాంటివి తీసుకొస్తుంది, మూలధన ఖాతాలోకి వస్తుంది. మూలధన ఖాతాలో ఇక్కడ వ్యయం వస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో అభివృద్ధి వ్యయానికి ఉదాహరణ ఏది అంటుండు. దేశ రక్షణకు అయ్యే ఖర్చు, తర్వాత జాతీయ పార్కులకు అయ్యే ఖర్చు, అదేవిధంగా పరిపాలనకు అయ్యే ఖర్చు, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. తర్వాత రాబడుల కంటే ఇక్కడ మరి దేన్ని తీసుకున్నాం? ఇక్కడ అంటే దేశ రక్షణకు అయ్యే ఖర్చు కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంకోటి చూద్దాం. రాబడుల కంటే వ్యయాలు ఎక్కువైనవండి, వ్యయం ఎక్కువైంది. ఆ బడ్జెట్ ఇక్కడ రాబడి కంటే వ్యయం ఎక్కువైతే మనం ఏమవుతుందంటే మనం దాన్ని ఏమంటామని కూడా అడగవచ్చు. అంటే మిగులు బడ్జెటు, సంతులిత బడ్జెటు, లోటు బడ్జెటు, సామాజిక బడ్జెట్ అంటాం. ఎప్పుడైనా సరే రాబడి కంటే వ్యయం ఎక్కువైతే దాన్ని ఏమంటామంటే ఇక్కడ లోటు బడ్జెట్గా మనం ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం రాబడికి సంబంధించిన అంశాలు మనం పరిశీలిస్తున్నాం. ఇంతసేపు ప్రభుత్వ రాబడి, మరి ప్రభుత్వానికి రాబడి ఎట్లా వస్తుందని చెప్పాము. ఒకటేమో ప్రభుత్వానికి పన్ను రాబడి, పన్నేతర రాబడి అని చెప్పడం జరిగింది. ట్యాక్సెస్లో పన్ను రాబడి అంటే ఏంది? ఇక్కడ
ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఈ విధంగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ఆధారంగా ప్రభుత్వానికి రాబడి అనేది వస్తుంది. మరి ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది? మనకు పన్ను ఆరంభ భారము, అంతిమ భారము ఒకే వ్యక్తి పైన పడితే దాన్ని ఏమంటాము అంటే ప్రత్యక్ష పన్ను అంటాం. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతాడు అంటే ప్రత్యక్ష పన్ను అనగానేమి అంటాడు. ప్రత్యక్ష పన్ను అనగానేమి అంటే ఏంటంటే పన్ను యొక్క ఆరంభ భారము, పన్ను యొక్క అంతిమ భారము ఒకే వ్యక్తి పైన పడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అని చెప్పడం జరుగుతుంది. మరి పన్ను యొక్క ఆరంభ భారము, అంతిమ భారం ఒకే వ్యక్తి పైన ప్రత్యక్ష పన్ను. మరి పరోక్ష పన్ను అంటే ఏంది? పన్ను యొక్క ఆరంభ భారము మరియు అంతిమ భారము వేరువేరుగా పడితే అంటే పన్ను యొక్క ఆరంభ భారం ఒక వ్యక్తి పైన పడి పన్ను యొక్క అంతిమ భారం మరొక వ్యక్తి పైన పడితే దాన్ని పరోక్ష పన్ను అంటాం. ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు. పన్ను యొక్క ఆరంభ భారాన్ని ఎట్లా అంటే పన్ను యొక్క ఆరంభ భారం ఒక వ్యక్తి పైన పడితే దాన్ని ఇతర వ్యక్తులపైకి బదిలీ చేయడానికి అవకాశం ఉన్న పన్నుని పరోక్ష పన్ను అంటాం. ఈ పరోక్ష పన్నులకి ఎగ్జాంపుల్స్గా మనం ఏం తీసుకుంటున్నాము అంటే సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. మనకు ఎప్పుడైనా సరే మన ప్రత్యక్ష పన్నులు మంచివా, పరోక్ష పన్నులు మంచివా అన్నప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ శాతం ఏ పన్నులు ఉంటాయంటే ప్రత్యక్ష పన్నులు ఉంటాయి. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు తీసుకుంటే అక్కడ ప్రత్యక్ష పన్నులు ఉంటాయి. మరి మనలాంటి దేశాలు తీసుకున్నప్పుడు పరోక్ష పన్నులు ఉంటాయి. ఎందుకు పరోక్ష పన్నులు ఉంటాయి అంటే భారతదేశంలో ఇక్కడ ప్రత్యక్ష పన్నులు కట్టడానికి చాలామంది ప్రజలు ఇక్కడ ముందుకు రారు ప్రత్యక్ష పన్నులు కట్టడానికి. ఎందుకంటే గవర్నమెంట్ పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసమే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరోక్ష పన్నులు ఎక్కువగా విధించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంటాయి. అది ఏ ప్రభుత్వం అయినా సరే పరోక్ష పన్నులు అనేవి ఇక్కడ విధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు మరి కొన్ని పన్నులు విధించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఏ నియమాలు పాటిస్తుంది అంటే ఇక్కడ సమతా నియమాన్ని పాటిస్తుంది. సమతా నియమాన్ని ఎందుకు పాటిస్తుంది అంటే పన్ను అనేది దేశంలో ఉన్న అందరి ప్రజలపైన ఈక్వల్ భారం పడాలి. అంటే ధనికులపైన ఎక్కువ పన్ను, బీదవారిపైన తక్కువ పన్ను విధించే విధంగా పన్నుల రూపకల్పన అనేది ఉండాలి. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే దాన్ని పన్నుల ఇక్కడ సమతా నియమం అని చెప్తాం. ఈ సమతా నియమం ప్రకారమే ట్యాక్సెస్ విధిస్తుంటారు. మరి అదేవిధంగా సౌలభ్య నియమం కూడా ఉండాలి. సౌలభ్య నియమం ఎందుకు అంటే పన్నును ఎప్పుడు కట్టాలి, ఎంత ట్యాక్స్ కట్టాలి, ఏ టైంలో కట్టాలి, ఇవన్నీ ప్రభుత్వానికి ముందే ఎవరైతే చెల్లింపుదారులు ఉన్నారో వాళ్ళకు ముందే తెలిసి ఉండాలి. ఈ విధంగా ట్యాక్సెస్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు, ప్రభుత్వము ఖర్చు పెట్టేటప్పుడు మరి ఏ విధంగా ఖర్చు పెడుతుంది అన్నప్పుడు దీనికి కూడా ప్రభుత్వం ఈరోజు ఆధునిక ప్రభుత్వాలన్నీ సంక్షేమ ప్రభుత్వాలు అయినాయి. సంక్షేమ ప్రభుత్వాలు అయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన యొక్క ఖర్చుని అభివృద్ధి వ్యయము, అభివృద్ధియేతర వ్యయంగా రెండు రకాలుగా వ్యయం చేస్తుంది. అభివృద్ధి వ్యయము అంటే ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఖర్చు పెట్టేవాడిని అభివృద్ధి వ్యయం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ప్రభుత్వము వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది. ఇప్పుడు రోడ్లు నిర్మించాలి, తర్వాత దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆర్జించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు ఇండియాకు రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు ఇండియాకు రావాలి అంటే పెట్టుబడులను ఇక్కడ ఆకర్షించాలి అంటే మన దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి. మౌలిక సదుపాయాలైన టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, తర్వాత రోడ్స్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ. మరి వీటి మీద ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ముందుకు పెట్టుబడి పెడతారా? ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ముందు పెట్టుబడి పెట్టరు. మరి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెట్టరు కాబట్టి మరి ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టాలి అంటే ప్రభుత్వమే ఇక్కడ ముందు పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పించడానికి కృషి చేస్తుంది. ఇక్కడ మౌలిక సదుపాయాల్ని ఖర్చడం అంటే ప్రభుత్వం వ్యయం చేసేటప్పుడు అవస్థాపన సౌకర్యాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. విద్య మీద, వైద్యం మీద, అదేవిధంగా ఆరోగ్యం మీద, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, బ్యాంకింగు, టెలికమ్యూనికేషన్స్, పోస్టల్స్ వీటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. దీన్ని అవస్థాపన సౌకర్యాలు అంటాం. ఈ విధంగా అవస్థాపన సౌకర్యాలు ఏ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెట్టరు. ఎందుకు అంటే ఈ అవస్థాపన సౌకర్యాలు డెవలప్ చేస్తే వాళ్ళ యొక్క లాభాలు రావు.
కాబట్టి మరి ప్రభుత్వము సేవా దృక్పథంతో ప్రభుత్వం వీటిని డెవలప్ చేస్తుంది. దీన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇతర వ్యక్తులు వచ్చి మన దేశంలో అంటే విదేశీ పెట్టుబడులు మన దేశానికి ఆకర్షించడానికి అవకాశం ఉంది. ఏ దేశంలో అయితే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశంలో అక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాదు క్యాపిటల్ సిటీ తీసుకోండి. ఈ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎక్కువ పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, తర్వాత సులభంగా ప్రభుత్వము ఏం చేస్తుంది, లైసెన్సులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు వస్తున్నారు. అంటే ఎక్కడైతే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందో, మరియు అదేవిధంగా శాంతి భద్రతలు కూడా ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన వ్యయం శాంతి భద్రతలపైన. శాంతి భద్రతలు ఎక్కడైతే కాపాడుతారో, ఎక్కడైతే సుస్థిరంగా ఉంటున్నాయో శాంతి భద్రతలు, అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తూ ఉంటాయి. అంటే ఏ దేశంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో, ఏ దేశం అయితే రక్షణ పరంగా సెక్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే వారికి ఒక ఆస్తులకు భద్రత ఉంటుందో అక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది. అందుకోసమే ప్రభుత్వం ఈరోజు శాంతి భద్రతల మీద కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ వ్యయానికి సంబంధించి. ఇవి అభివృద్ధి పరంగా. మరి అదేవిధంగా అభివృద్ధియేతర వ్యయం అని చెప్తున్నాం. అభివృద్ధియేతర వ్యయము అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే తన ప్రజల సంక్షేమం కోసం కొన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుందాం. ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా పెట్టుబడులు అంటే పెన్షన్స్ ఇవ్వడము, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడము, అదేవిధంగా మనకు స్కాలర్షిప్స్ ఇవన్నీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారు. అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఇవన్నీ ఏంటివి అభివృద్ధియేతర వ్యయం. దీని మీద పెట్టుబడి పెడితే మళ్ళీ ఏమైనా తిరిగి వస్తుందా? తిరిగి రాదు. తిరిగి రాకుండా కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంది అంటే ట్యాక్సెస్లో ఉన్న రకాలు ఏంది అంటే ప్రభుత్వం యొక్క ఫస్ట్ పన్ను అంటే ఏంది. పన్ను అంటే ఏంటంటే ఎవరైతే చెల్లింపుదారు ఉంటాడో చెల్లింపుదారుడు ప్రభుత్వం నుంచి ప్రతిఫలం ఆశించకుండా నిర్బంధంగా చెల్లించేదాన్ని పన్ను అంటాం. పన్నులు రెండు రకాలు, ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండోది పరోక్ష పన్నులు. మరి ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఏంది అని కూడా అడగవచ్చు. ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ మనకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, తర్వాత ఇవన్నీ ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు. మరి పరోక్ష పన్నులకు ఉదాహరణలు ఏంది కూడా అడగవచ్చు. పరోక్ష పన్నులకు ఉదాహరణలు ఏంటి అంటే ఇక్కడ మనం చెల్లించే వస్తువుల సేల్స్ ట్యాక్స్, తర్వాత ప్రభుత్వం అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ దీని కిందికి వస్తాయి. అంటే పన్ను యొక్క ఆరంభ భారం ఒక వ్యక్తి పైన, అంతిమ భారం మరి ఒక వ్యక్తి పైన ఇట్లా పడేవాడిని ఇక్కడ సేల్స్ ట్యాక్స్, ఇక్కడ పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటుంటాం. మరి ప్రభుత్వం ఇంకా ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే పన్ను విధింపు సూత్రాలు ఏంది అని అడగవచ్చు. పన్ను విధింపు, ఒక దేశంలో పన్ను విధించాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ పన్ను విధింపు సూత్రాలు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఒకటి ఏంటిది, సమతా నియమం అని, తర్వాత సౌలభ్య నియమం అని, అదేవిధంగా సౌకర్య నియమం అని, ప్రజల యొక్క సౌకర్యానికి అనుగుణంగా ఈ విధంగా పన్ను నియమాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చదువుకుంటే సరిపోతుంది. దీని తర్వాత లాస్ట్ ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన కూడా అభివృద్ధి వ్యయము, అభివృద్ధియేతర వ్యయం. ఈ అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకొని చదివితే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఒకసారి ప్రీవియస్ పేపర్లు కూడా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి చూస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.